హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ వర్క్స్. ఈరోజు వచ్చేసి స్టార్టర్ అయితే కంప్లైంట్ అయితే రావడం జరిగింది. ఏమైందంటే పొద్దుగాల ఇది కంప్లైంట్కి వెళ్ళినప్పుడు స్టార్టరు ఆన్ చేసినప్పుడు ఎత్తుకోవడం లేదు. మళ్ళీ ఆన్ బటన్ వచ్చిన వెంబడే ఇసిపెట్టిన వెంబడే ఆఫ్ అయిపోతుందని మనకు కంప్లైంట్ అయితే ఇస్తే మనం అయితే కస్టమర్ ఇంటి దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడైతే దీని అయితే రిపేర్ చేసినాను, బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే 2 బల్బులు వెలుగుతున్నాయి కదా, ఇది వచ్చేసి స్టార్టింగ్, ఇది వచ్చేసి రన్నింగ్ అన్నట్టు. ఈ ప్రాబ్లం వచ్చేసి ఒకటి యాంప్సిమీటర్ అయితే కాలిపోవడం జరిగింది, ఇంకోటి వచ్చేసి ఎంసీ పోయింది, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆన్ బటన్ స్విచ్ అయితే షార్టేజ్ అయింది. ఇవన్నీ ప్రాబ్లం వల్ల అదైతే కాలిపోయిందని చెప్పేసుకోవచ్చు. దాన్ని అయితే ఇప్పుడు ఓకే చేసినాను. అయితే స్టార్ట్ అయితే బంద్ చేస్తుంది. యాంప్సిమీటర్ అయితే పనిచేస్తుంది కాబట్టి యాంప్సిమీటర్ యాంప్స్ అయితే తీసుకునేది ఇప్పుడు ఆఫ్ అవుతుంది. చూడండి, ఆఫ్ చేస్తాను. బల్బ్స్ అయితే ఆపైపోయినాయిగా. మళ్ళీ ఇప్పుడు ఆన్ చేస్తాను. బల్బ్స్ వెళ్తే బల్బ్స్ అయితే వెలిగినాయి కదా, ఇలా అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మెయిన్ స్టార్టర్లో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయంటే సప్లై. ఇప్పుడు స్టార్టర్లో వచ్చేసి సప్లై ఉంది కదా, ఫస్ట్ స్టార్టర్ల నుంచి సప్లై ఎంసీబీకి వస్తుంది. ఎంసీబీ నుంచి యాంప్సిమీటర్కు, యాంప్సిమీటర్ నుంచి ఇక్కడ ఎన్సీ స్విచ్ బటన్ ఉంది కదా, దీని దగ్గరకు వస్తుంది. అట్ని కంచెల్ డైరెక్ట్ కాంట్రాక్ట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. న్యూట్రల్ కొన్ని అయితే ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ లూపింగ్ ఉంటాయి, కొన్ని ఏమో కాంట్రాక్టర్ నుంచి అయితే ఫేస్ న్యూట్రల్ కంట్రోలింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి స్టార్టింగ్ కెపాసిటర్ 120/150. ఇది వచ్చేసి రన్నింగ్ కెపాసిటర్. ఈ 1 HP మోటార్ కాబట్టి 50 mm అయితే సరిపోతుంది. ఇది వచ్చి బోర్ మోటార్ సంబంధించిన స్టార్టర్ అని చెప్పేసుకోవచ్చు. ఇలా అయితే ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అయితే అయిపోయిందని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ ఫేస్ న్యూట్రల్ RYBH అయితే ఇచ్చేసినాం. మోటార్ అయితే ఆన్ చేసినాం. 10 amps అయితే తీసుకుంటుంది. వాటర్ అయితే వస్తుందని చెప్పేసుకోవచ్చు. ఇలా అయితే మా వర్క్ ఉంటుంది. మా వర్క్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.